హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు ఒక మంచి వాటర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. నేను మోర్ దెన్ 2 ఇయర్స్ నుంచి అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ అండ్ మోర్ దెన్ 1 ఇయర్ నుంచి ఆటోంబర్గ్ ఇంటెలిజెంట్ వాటర్ ప్యూరిఫైయర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో వీటి రివ్యూస్ ఉన్నాయి. అయినా మళ్ళీ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నా ఒపీనియన్ చేంజ్ అయింది. ఎందుకంటే ఈ రెండు వాటర్ ప్యూరిఫైయర్స్ అర్బన్ కంపెనీ అండ్ ఆటోంబర్గ్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ చేత ప్రమోట్ చేయబడతాయి. సో మన ఛానల్లో అయితే అలాగే స్పాన్సర్డ్ వీడియోస్, ప్రమోషనల్ వీడియోస్ అలా ఏమి ఉండవు. నేనే ఇన్ఫ్లుయెన్సర్ని కాదు. ఈ రెండు వాటర్ ప్యూరిఫైయర్స్ నేను అమెజాన్లో పర్చేస్ చేసి మా హోమ్లో అండ్ ఆఫీస్లో ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తున్నాను. ఈ అర్బన్ కంపెనీ నేటివ్ M2 అయితే గ్రౌండ్ వాటర్ కనెక్ట్ చేశాను, బోర్వెల్ వాటర్ కి. అండ్ ఈ ఆటోంబర్గ్ ఇంటెలిజెంట్ వాటర్ ప్యూరిఫైయర్ అయితే మున్సిపల్ వాటర్ కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నాను. ఆటోంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్ ప్రైస్ ప్రస్తుతానికి 17,500 అలాగే ఉంది, కానీ సేల్ టైంలో అరౌండ్ 16,500 అలా వస్తుంది. ఈ అర్బన్ కంపెనీ నేటివ్ M1 ఉంది, M2 Pro రెండు మోడల్స్ ఉన్నాయి. M1 ప్రైస్ వచ్చేసి అరౌండ్ 15,900 అలా ఉంది, కానీ మనకి సేల్ టైంలో 14,000 అలా వస్తుంది. నేటివ్ M2 Pro వచ్చి ప్రస్తుతానికి ప్రైస్ అయితే 19,000 అలా ఉంది, కానీ సేల్ టైంలో 17 to 18 అలాగ వస్తుంది. ఈ ఆటోంబర్గ్ ఇంటెలిజెంట్ అండ్ అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ ఏంటంటే బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ అనమాట. ఎక్కువగా జనాలు ఇవే కొంటున్నారు. సో బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ప్యూరిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా ఏంటంటే అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ 100% RO వాటర్ ప్యూరిఫైయర్. అంటే మీ వాటర్లో TDS అబోవ్ 300 ఉంటేనే ఈ వాటర్ ప్యూరిఫైయర్ సెట్ అవుతుంది. బిలో 300 ఉన్న మీరు ఇలాంటి వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే ఏమవుతుందంటే మీ వాటర్లో TDS అంటే ఫైనల్గా వచ్చే వాటర్లో TDS బిలో 50కి వెళ్ళిపోతుంది. అలా బిలో 50కి వెళ్ళిపోయే వాటర్లో మినరల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. ఎక్కువ కాలం అలాంటి వాటర్ కన్జ్యూమ్ చేయడం అంత రికమెండెడ్ కాదనమాట. అండ్ ది అదర్ హ్యాండ్ మనకు ఆటోంబర్గ్ ఇంటెలిజెంట్ వాటర్ ప్యూరిఫైయర్ ఏంటంటే మనకు లో TDS వాటర్ కూడా సెట్ అవుతుంది. హై TDS వాటర్కి సెట్ అవుతుంది, లో TDS వాటర్కి సెట్ అవుతుంది. ఎలాగంటే ఇందులో మోడ్స్ ఉన్నాయన్నమాట. 100% RO మోడ్ ఒకటి ఉంది, అడాప్టివ్ ఫ్లో మోడ్ అని ఒక మోడ్ ఉంది. ఇదేంటంటే మన వాటర్లో TDSని బట్టి కొన్నిసార్లు RO డిసేబుల్ చేస్తుంది. అంటే మీ వాటర్లో TDS బిలో 200 ఉందనుకోండి, RO ఫిల్టర్ స్కిప్ చేసి మిగిలిన ఫిల్టర్స్ ద్వారా వాటర్ పాస్ అవుతుంది. సో వాటర్ వేస్టేజ్ కూడా ఉండదు. కానీ ఇది మంచిదా కదా, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ అడాప్టివ్ ఫ్లో మోడ్ కాకుండా ఇంకో మోడ్ కూడా ఉంది, టేస్ట్ ట్యూన్ మోడ్ అని. ఇందులో ఏంటంటే TDS మనకు ఎంత రేంజ్ లో కావాలంటే అంత రేంజ్ లో సెట్ చేసుకోవచ్చు. 75 to 100, 100 to 125, 125 నుంచి 150 మధ్యలో ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మనం సెట్ చేసుకున్న దానికి వాటర్ ప్యూరిఫైయర్ లో చూపించేదానికి మన TDS మీటర్ లో చూపించేదానికి కొంచెం తేడా అయితే ఉంది. నేను చాలా సార్లు చెక్ చేశాను. నేను TDS మీటర్ తో చెక్ చేసేదానికి అక్కడ వాటర్ ప్యూరిఫైయర్ లో చూపించే రీడింగ్ కి 20 to 25 TDS డిఫరెన్స్ అయితే ఉంది. వాళ్ళ క్యాలిక్యులేషన్ డిఫరెంట్ గా ఉంటుందని ఆటోంబర్గ్ వాళ్ళు అయితే చెప్పారు. కానీ మోస్ట్లీ చాలా మంది ఏం చెప్తున్నారంటే అడాప్టివ్ ఫ్లో మోడ్ ఉంది కదా, అంటే RO స్కిప్ చేసాము, అది తక్కువ TDS ఉన్నా కూడా RO స్కిప్ చేయట్లేదు, కావాలని ఇన్పుట్ TDS ఎక్కువ చూపిస్తున్నది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వాటర్ లో TDS 200 లేదా 250 అలా ఉంది అనుకోండి, అక్కడేమో మనకు 300 అలా చూపిస్తా ఉంది యాప్ లో అని చెప్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని వాళ్ళని అడిగితే వాళ్ళ క్యాలిక్యులేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఒక 40-50 TDS అలాగే ఎక్కువ చూపిస్తాం అని చెప్తున్నారు. నార్మల్ గా ఏంటంటే TDS అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు. ఈ TDS మీటర్ తో మనకు TDS వాల్యూ చూపిస్తుంది, కానీ అందులో మనకి ఏ మెటల్స్ ఉన్నాయి, ఏ మినరల్స్ ఉన్నాయి చూపిదు. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీకి యూజ్ అయ్యే ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం, తక్కువ మోతాదులో కాపర్, జింక్ అలాంటివి కూడా యూజ్ అవుతాయి. కానీ హార్మ్ఫుల్ కొంచెం ఉంటాయి. ఏంటంటే ఫ్లోరైడ్, ఆర్సెనిక్, లెడ్ అలాంటివి ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ వాటర్లో TDS తక్కువ ఉండొచ్చు, బిలో 200 ఉండొచ్చు, కానీ ఫ్లోరైడ్, ఆర్సెనిక్ అలాంటివి ఉండే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ ఏంటంటే తెలుగు స్టేట్స్ లో ఫ్లోరైడ్ కంటామినేషన్ ఉంది గ్రౌండ్ వాటర్ లో, అండ్ ఆర్సెనిక్ కూడా ఉంది. సో ఇదంతా గవర్నమెంట్ డేటా అనమాట, నేను చెప్పేది కాదు. ఈ గవర్నమెంట్ డేటా అంతా నేను కలెక్ట్ చేసి మన వెబ్సైట్ vsctimes.com లో ఒక టూల్ అయితే చేశాను. డిస్ట్రిక్ట్ వైజ్ గ్రౌండ్ వాటర్ క్వాలిటీ, ఏ కంటామినెంట్స్ ఉన్నాయి, వాటర్ లో సెలైనిటీ ఎంత ఉంది, ఆర్సెనిక్ ఉందా, లెడ్ ఉందా, జింక్ ఉందా, ఇలాగ అన్ని తెలుస్తాయి. ఒకసారి చెక్ చేయండి, అది మీకు చాలా యూజ్ అవుతుంది. నార్మల్ గా కొంతమంది వాదిస్తూ ఉంటారు అసలు RO వేస్ట్, RO అక్కర్లేదని. నార్మల్గా ఏంటంటే మన వాటర్లో సాల్ట్స్ కానీ ఇలాగ ఫ్లోరైడ్ కానీ ఆర్సెనిక్, లెడ్ అలాంటివి ఏం లేకపోతే మనం UV/UF వాటర్ ప్యూరిఫైర్ అయినా సరిపోద్ది, లేదా బాయిల్ చేసుకుని తాగొచ్చు. ఎందుకంటే బాయిల్ చేసుకుంటే ఏమవుద్దంటే వాటర్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్ అలాంటివన్నీ చనిపోతాయి. అంతేగాని మనకు ఉప్పు నీళ్ళని మంచి నీళ్ళుగా బాయిల్ చేస్తే కన్వర్ట్ అవ్వదు. సాల్ట్స్ అట్లాగే ఉంటాయి, ఈ ఫ్లోరైడ్ లాంటివి కూడా అలాగే ఉంటాయి. ఈవెన్ మనకు మున్సిపల్ వాటర్ లో కూడా వాళ్ళు ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్ ఏం చేయరు, RO ట్రీట్మెంట్ ఏం చేయరు. మున్సిపల్ వాటర్ లో వాళ్ళు చేసేది ఏంటంటే బేసిక్ ఫిల్టరేషన్, UV డిస్ఇన్ఫెక్షన్, క్లోరినేషన్ అలాంటివి చేస్తారు. సింపుల్ టెక్నిక్స్ ఏ ఉంటాయి. ఈ RO అయితే వాళ్ళు యూజ్ చేయరు, ఎందుకంటే వాటర్ వేస్టేజ్ ఉంటుంది అండ్ అది కాస్ట్ ఎక్కువ. మీరు ఏదైనా కెమికల్ ఫ్యాక్టరీకి దగ్గరలో ఉన్న మీ వాటర్లో ఫ్లోరైడ్ ఉన్న, ఆర్సెనిక్ ఉన్న అలాంటప్పుడు మీరు మున్సిపల్ వాటర్ నమ్ముకోవడానికి కూడా వీలు లేదు. లో TDS వాటర్ అంటే బిలో 50 TDS ఉండే వాటర్లో కొంచెం మినరల్స్ తక్కువ ఉంటాయి. మన బాడీకి ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం అవన్నీ కావాలి, కానీ మనకు 90% ఆఫ్ ద మినరల్స్ లైక్ కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, పొటాషియం, సోడియం ఏవైనా ఫుడ్ నుంచే వస్తాయి. ఓన్లీ మనకు 10% వాటర్ నుంచి వస్తాయి. కానీ వాటర్ నుంచి వచ్చే మినరల్స్ ఏంటంటే బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది.
అంటే ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అవుతాయి అలాంటి మినరల్స్. సో అందుకని ఈ వాటర్ ప్యూరిఫైర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మినరల్ ఫిల్టర్, హెల్త్ బూస్టర్, మినరల్ బూస్టర్ అలాంటివి యూజ్ చేస్తారు. అదేంటంటే మనకు కాల్షియం, మెగ్నీషియం, కాపర్ ఇలాంటివి తక్కువ మోతాదులో మన డ్రింకింగ్ వాటర్కి యాడ్ అవుతాయి. సో అది మంచిది. మీరు ఏ వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నా, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ తీసుకుంటే ఎస్పెషల్లీ ఇలాంటి మినరల్ ఫిల్టర్ ఉండే ప్యూరిఫైరే ప్రిఫర్ చేయండి. మోస్ట్లీ ఏంటంటే తక్కువ టీడీఎస్ ఉండే వాటర్ తాగినా మనకు పెద్ద ప్రాబ్లం రాదు, కానీ ఈ ఫ్లోరైడ్, ఆర్సెనిక్ లాంటివి ఉండే వాటర్ అయితే అసలు కన్జ్యూమ్ చేయకూడదు. సో ఒకవేళ మీరు 100% ఆర్ఓ వాడి మీ వాటర్లో టీడీఎస్ చాలా తక్కువ ఉంది అనుకుంటే మీరు అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక మంచి క్వాలిటీ కుండ కొనొచ్చు. అంటే క్లే పాట్ ఉంటుంది కదా, అలాంటివి కొని మీరు ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ని అందులో నింపుకుంటే, కాకపోతే ఏంటంటే అది బాగా మెయింటైన్ చేసుకోవాలి. మళ్ళీ అందులో కంటామినేషన్ జరగకుండా బాగా క్లీనింగ్ చేసుకోవాలి. 6 monthsకి ఒకసారి మార్చుకోవాలి. న్యాచురల్ గానే మీకు క్లే పాట్ నుంచి కాల్షియం, మెగ్నీషియం అండ్ తక్కువ మోతాదులో ఐరన్ లాంటివి కూడా వాటర్కి యాడ్ అవుతాయి. సో మీ టీడీఎస్ అనేది ఒక 40 to 50 పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మీకు వాటర్ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ కొంచెం కూలింగ్ గా కూడా ఉంటుంది. సో ఒకవేళ మీ వాటర్ లో మరీ తక్కువ టీడీఎస్ ఉంటే అలాంటి ఆప్షన్ కూడా కన్సిడర్ చేయొచ్చు. అలా కాకుండా ఎలాంటి కంటామినేట్స్ లేవు, తక్కువ టీడీఎస్ ఉందంటే హ్యాపీగా యూఎఫ్ వాటర్ ప్యూరిఫై తీసుకుంటే సరిపోతుంది. వాటర్ వేస్టేజ్ అనేది కూడా ఉండదు. సో ఒకసారి మన వెబ్సైట్ లో ఆ టూల్ అయితే చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో కూడా పెడుతున్నాను ఆ టూల్ లింక్. అండ్ ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీ గ్రౌండ్ వాటర్ శాంపుల్ ని ఏదైనా ల్యాబ్ కి తీసుకుని వెళ్తే టెస్ట్ చేస్తారు. అందులో ఏమున్నాయో, ఏం మినరల్స్ ఉన్నాయో వాళ్ళు టెస్ట్ చేసి చెప్తారు. సో అదైనా చేయొచ్చు. సో ఈ టీడీఎస్ మీటర్ ఏంటంటే ఓన్లీ మనకు టీడీఎస్ వాల్యూ చూపిస్తుంది. అందులో ఉండే మినరల్స్ గురించి, మెటల్స్ గురించి మనకు చూపించదు. సో డిజైన్ పరంగా ఏంటంటే నాకు అర్బన్ కంపెనీ నేటివ్ మోడల్సే నచ్చాయి. ఎందుకంటే చూడడానికి కొంచెం కాంపాక్ట్గా ఉన్నాయి. ఈ ఆటోమేటిక్ వాటర్ ప్యూరిఫైర్ కొంచెం బల్కీగా ఉంది. అండ్ ట్యాప్ డిజైన్ కూడా నాకు అంతగా నచ్చలేదు. ట్యాప్ ఏంటంటే మనం కొంచెం కేర్ఫుల్గా లేకుంటే కొంచెం వాటర్ స్ప్రింకిల్ అవుతున్నది. ట్యాప్ ఏదైనా బాటిల్ ఫిల్ చేసిన తర్వాత కొంచెం స్ప్రింకిల్ అవుతున్నది. అర్బన్ కంపెనీలో నేటివ్ ఎంటీ ప్రోలో టచ్ స్క్రీన్ కంట్రోల్స్ చాలా బాగున్నాయి. వాళ్ళు ఏంటంటే ఒక ట్రే ఇస్తున్నారు. ట్రే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఒక వాటర్ బాటిల్ అక్కడ పెట్టేసి ఆ బాటిల్ మోడ్ కానీ నొక్కాం అనుకోండి, బాటిల్ మొత్తం ఫిల్ అయిపోతుంది. సో గ్లాస్ మోడ్, బాటిల్ మోడ్, ఫ్రీ ఫ్లో అలాగే ఆప్షన్స్ ఉన్నాయి. సో అదైతే కొంచెం కన్వీనియంట్ గా ఉంది. మనకు నేటివ్ M1 లో కూడా మనకు ట్రే ఇస్తున్నారు. ట్యాప్ డిజైన్ అయితే నేటివ్ M1 లో కూడా బాగుంది. అండ్ మనకు ఆ బ్లూ గ్లోయింగ్ ఎల్ఈడి కూడా వస్తుంది. నైట్ టైం కొంచెం యూజ్ అవుతుంది. చూడడానికి కూడా బాగుంది, కొంచెం అట్రాక్టివ్ గా. సో ఈ ఆటోమేటిక్ ఇంటెలిజెంట్ వాటర్ ప్యూరిఫైర్ ఏంటంటే మనకు డిస్ప్లే మీదే మనకు టీడీఎస్ వాల్యూ అయితే కనిపిస్తుంది. కాకపోతే దానికి మన టీడీఎస్ మీటర్ కి ఒక 20 to 25 డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్ నేటివ్ అంటే 2 8 లీటర్ స్టోరేజ్ ట్యాంక్ తో వస్తున్నాయి. అండ్ 2 ఫుడ్ సేఫ్ ABS ప్లాస్టిక్ తోనే వస్తున్నాయి. కానీ ఏంటంటే మనకు స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చుంటే కొంచెం బాగుండేది. సో ఓవరాల్ చెప్పాలంటే డిజైన్ పరంగా నాకు అర్బన్ కంపెనీ నేటివ్ డిజైన్ కొంచెం నచ్చింది. సో ఇప్పుడు 2 వాటర్ ప్యూరిఫైర్స్ కి నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆటంబర్గ్ ఇంటెలిజెంట్ గురించి చూద్దాం. లాస్ట్ టైం నేను ఈ పాయింట్స్ అని చెప్పలేదు, ఎందుకంటే నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు నాకు ఇవైతే నోటీస్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే నాకు కొంతమంది ఈమెయిల్ చేశారు అండ్ నేను అది వెరిఫై చేసుకున్నాను. అండ్ అమెజాన్ లో కూడా వెరిఫైడ్ రివ్యూస్ చూశాను. సిలికాన్ ట్యూబ్ ఒకటి ఉంది. ఆ సిలికాన్ ట్యూబ్ నుంచి కొంచెం వైట్ కలర్ సిలికాన్ పార్టికల్స్ వాటర్ లోకి లీచ్ అవుతున్నాయని చాలా మంది కంప్లైంట్ చేశారు. నాకు కూడా ఈమెయిల్స్ వచ్చాయి. అలాగే వచ్చినప్పుడు ఏంటంటే కస్టమర్ సర్వీస్ వల్ల సిలికాన్ ట్యూబ్ ని అయితే రీప్లేస్ చేస్తున్నారు. సో నాకు ఈమెయిల్ చేసిన వాళ్ళు ఏంటంటే అలాగే 2 times రీప్లేస్ చేశారంట ఆ సిలికాన్ ట్యూబ్ ని. అయినా కూడా థర్డ్ టైం కూడా అలాగే పార్టికల్స్ రిలీజ్ అవుతున్నాయని నాకైతే మెసేజ్ చేశారు. అలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఏంటంటే సర్వీస్ బాగానే వస్తున్నారు ఆ సిలికాన్ ట్యూబ్ అయితే రీప్లేస్ చేస్తున్నారు. అంతేగాని మనకు ప్రోడక్ట్ రిటర్న్ చేయడానికి అయితే ఆప్షన్ లేదు. సో మోస్ట్లీ నేను అనుకునేది ఏంటంటే మన ఇన్పుట్ వాటర్ కానీ కొంచెం హాట్గా ఉంటే ఇలాగ సిలికాన్ ట్యూబ్ ఈ వైట్ పార్టికల్స్ లీచ్ అవ్వడం జరుగుతున్నది అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్గా పర్ఫెక్ట్ రీజన్ అయితే నాకు కూడా తెలియదు. సో ఇది వన్ ఆఫ్ ద నెగిటివ్ పాయింట్స్. నాకు వచ్చిన ఈమెయిలే కాదు, అమెజాన్ వెరిఫైడ్ రివ్యూస్ కూడా చూడండి, ఒక 10 members దాకా రాస్తున్నారు. ఓన్లీ ఫ్యూ మెంబర్స్ అయితే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇందాక చెప్పాను కదా, ట్యాప్ డిజైన్ కూడా కొంచెం వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బాటిల్ కానీ గ్లాస్ కానీ ఫిల్ చేసిన తర్వాత కొంచెం స్ప్రింకిల్ అవుతున్నది. అర్బన్ కంపెనీ నేటివ్ మోడల్స్ లో ఈ ప్రాబ్లం అయితే అసలు లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ టీడీఎస్ డిస్క్రిపెన్సీ, కొంతమంది అమెజాన్ రివ్యూస్ లో కూడా చూసాను, టీడీఎస్ కొన్నిసార్లు ఎక్కువ చూపిస్తున్నది ఉండేదానికంటే అని చాలా మంది రాస్తున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, నేను కూడా టెస్ట్ చేశాను, అది 20 to 25 ఎక్కువ చూపిస్తున్నది టీడీఎస్. వాళ్ళు కూడా అదే చెప్పారు, వాళ్ళ క్యాలిక్యులేషన్ డిఫరెంట్ గా ఉంటుందని ఆటోమేటిక్ సర్వీస్ వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు అర్బన్ కంపెనీ నెగిటివ్ పాయింట్స్ వస్తే వాటర్ వేస్టేజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది ఏంటంటే వాటర్ డిస్ప్లేస్ చేసిన ప్రతిసారి ఫిల్టర్స్ రివర్స్ రిన్స్ టెక్నాలజీ అని ఫిల్టర్స్ ఆటోమేటిక్ గా క్లీన్ చేసుకుంటున్నాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఫిల్టర్ లైఫ్ ఇంప్రూవ్ అవుతున్నది, కానీ వాటర్ వేస్టేజ్ అయితే ఉంటున్నది. అదే మనకు ఆటంబర్గ్ ఇంటెలిజెంట్ లో టీడీఎస్ బిలో 200 ఉంటే అసలు వాటర్ వేస్టేజ్ అనేది లేదు. అలా కాకుండా టీడీఎస్ ఎక్కువ ఉంటే వాటర్ వేస్టేజ్ అయితే అందులో కూడా ఎక్కువ ఉంది. మోస్ట్లీ ఈ 2 బ్రాండ్స్ కి ఏంటంటే సిటీస్ లో అండ్ మేజర్ టౌన్స్ లో అయితే సర్వీస్ ఉంది, కానీ స్మాల్ టౌన్స్ లో అండ్ విలేజెస్ లో సర్వీస్ లేదు. సర్వీస్ లేని దగ్గర ఏంటంటే అర్బన్ కంపెనీ వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. అలాంటి దగ్గర మనకు సర్వీస్ అయితే బాగాలేదు, థర్డ్ పార్టీ సర్వీస్ అయితే బాగాలేదు. టైం కి వాళ్ళు రారు, మనకు ఫిల్టర్ రీప్లేస్మెంట్ చేయాలన్నా వెయిట్ చేయాల్సి వస్తున్నది. థర్డ్ పార్టీ సర్వీస్
సర్వీస్ ఉండే దగ్గర అయితే ఈ మోడల్స్ ప్రిఫర్ చేయబాకండి. అలా కాకుండా వాళ్ళ సర్వీస్ ఉన్న దగ్గర అయితే సర్వీస్ చాలా బాగుంది. మీరు మీ ఏరియాలో సర్వీస్ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు అర్బన్ కంపెనీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఏదైనా సర్వీస్ బుక్ చేయడానికి ట్రై చేయండి, మీకు తెలిసిపోతుంది. సేమ్ మీరు ఒకవేళ ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్ కొనాలి అనుకుంటే ఫస్ట్ ఏంది కస్టమర్ కేర్కి కాల్ చేసి సర్వీస్ ఉందో లేదో ఎంక్వైరీ చేసుకోండి. సో ఇవన్నీ కాదు, మీరు ఏ వాటర్ ప్యూరిఫైయర్ కొన్నా ఏ ప్రోడక్ట్ కొనాలనుకున్నా ఖచ్చితంగా మీరైతే సర్వీస్ ఉందో లేదో ఎంక్వైరీ చేసుకోవాలి. అండ్ మీరు నా రివ్యూని నమ్మమని నేను చెప్పను, ఎందుకంటే ఇది ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, హానెస్ట్గా చెప్తాను. మీరు అమెజాన్కి వెళ్ళి అమెజాన్లో రివ్యూస్ కూడా చూడండి, వెరిఫైడ్ పర్చేజ్ రివ్యూస్ ఉంటాయి. ఆ రివ్యూస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మోస్ట్లీ ఈ రెండు బ్రాండ్స్కి ఏంటంటే విలేజెస్లో సర్వీస్ లేవు. విలేజ్లో ఏంటంటే ప్యూరిట్, ఆక్వాగార్డ్, ఏఓ స్మిత్, లివ్ ప్యూర్ వీటిలన్నిటికి సర్వీస్ ఉంది. కెంట్ వీటిలన్నిటికి సర్వీస్ ఉంది. కానీ మన ప్లేస్లో మీరుండే ఏరియాలో ఏ వాటర్ ప్యూరిఫైయర్ సర్వీస్ బాగుంటే అది కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మెయింటెనెన్స్ ఛార్జెస్. మోస్ట్లీ ఏంటంటే ఒక ప్యూరిట్లో బడ్జెట్ మోడల్ మనకు 8,000 7,000 అలా వస్తుంది సేల్ టైంలో. కానీ మీరు 1 year అయిన తర్వాత మీకు దానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ 5,000 అవుతుంది. 7,000 పెట్టి వాటర్ ప్యూరిఫైయర్ కొంటే సంవత్సరం తర్వాత మీరు 5,000 నుంచి 5,500 వరకు పే చేయాల్సి ఉంటుంది ఫిల్టర్స్ రీప్లేస్ చేసుకునేదానికి. అలాగా సేమ్ ఆక్వాగార్డ్లో అయినా అంతే, ఏవో స్మిత్లో అయినా అంతే, లివ్ ప్యూర్లో అయినా అంతే. ఇప్పుడు కొత్తగా వచ్చే మోడల్స్లో 2 year ఫిల్టర్ లైఫ్ అని ఇస్తున్నారు. కానీ అది మన టీడీఎస్ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీ టీడీఎస్ కానీ 500 400 అలా ఉంటే వస్తాయి 2 years. అలా కాకుండా మీ టీడీఎస్ 1000 1200 అలా ఎక్కువ ఉంటే ఆ 2 years అయితే ఖచ్చితంగా రావు. ఈ అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ కానీ లేదా ఈ ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్ కానీ మెయిన్గా పాపులర్ అయింది దేనికంటే సర్వీస్ ఛార్జెస్ తక్కువగా ఉన్నాయి, మెయింటెనెన్స్ ఏఎంసీ ఛార్జెస్ తక్కువగా ఉన్నాయి. మనకు 2 వాటర్ ప్యూరిఫైయర్స్ 2 years వారంటీతో వస్తున్నాయి. ఈ 2 yearsలో ఫిల్టర్స్ చెడిపోయినా, ఎలక్ట్రికల్ పార్ట్స్ చెడిపోయినా, ఏది చెడిపోయినా ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. ఫస్ట్ 2 years తర్వాత మనకు అర్బన్ కంపెనీ అయితే నెక్స్ట్ 2 yearsకి ఏఎంసీ 5,000 రూపీస్, అంటే 5,000 పే చేస్తే మీకు ఫిల్టర్స్ చెడిపోయినా, ఎలక్ట్రికల్ పార్ట్స్ చెడిపోయినా, స్పేర్ పార్ట్స్ చెడిపోయినా, ఏ చెడిపోయినా ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. ఫిల్టర్ లైఫ్ అయిపోయినా కూడా మీకు ఫ్రీగా రీప్లేస్ చేస్తారు 2 yearsలో. నెక్స్ట్ 2 yearsకి మళ్ళీ 5,000 అలాగ ఉంటుంది. అదే మనకు ఆటంబర్గ్ వచ్చేసరికి వాళ్ళు ఇలాగ ఏఎంసీ ప్లాన్ ఏం లేదు. ఏ పార్ట్ చెడిపోతే ఆ పార్ట్ రిప్లేస్ చేసుకోవాలి. అన్ని పార్ట్స్ కలిపి చూస్తే ఇంక్లూడింగ్ సర్వీస్ ఛార్జ్ కలిపి 4,000 అవుతుంది. అర్బన్ కంపెనీ కంటే కొంచెం తక్కువే ఉంది. కాకపోతే ఏంటంటే ఇండివిజువల్ ఫిల్టర్ ప్రైజెస్ అన్నీ కలిపి ఏఎంసీ ప్లాన్ అలా లేకుండా ఏ ఫిల్టర్ చెడిపోతే ఆ ఫిల్టర్ రీప్లేస్ చేసుకోవాలి అలాగుంది. కానీ మోస్ట్లీ ఏంటంటే 2 yearsకి ఒకసారి మనం అన్ని ఫిల్టర్స్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. అండ్ మనం రీప్లేస్ చేసుకున్న ఫిల్టర్ మీద 2 years వారంటీ అయితే ఉంటుంది. సో రెండిట్లో అయితే ఏఎంసీ ప్లాన్స్ బాగున్నాయి. కానీ నాకు ఏంటంటే ఏ ఫిల్టర్కి ఆ ప్రైస్ అలా కాకుండా ఫిక్స్డ్ ప్లాన్ పెడితే ఒక హెడ్ ఏక్ ఏమి ఉండదు. అది కొంచెం వీళ్ళు కూడా ఫిక్స్డ్ ప్లాన్ పెట్టేస్తుంటే బాగుండదు. మేబీ నెక్స్ట్ వచ్చే మోడల్కి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారేమో చూద్దాం. ఎందుకంటే లాస్ట్ టైం ఏంటంటే అర్బన్ కంపెనీ వాళ్ళకి చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నేటివ్ M2 మోడల్ ఉంది అంతకుముందు. అదేంటంటే టచ్ స్క్రీన్ మోడల్ కదా, పవర్ కట్ ఉండేటప్పుడు వాటర్ డిస్పెన్స్ అయ్యేది కాదు. సో వాళ్ళు M2 Pro మోడల్ లాంచ్ చేశారు. M2 క్యాన్సిల్ చేసేసి M2 Proలో ఏంటంటే ఇన్బిల్ట్ బ్యాటరీ ఇస్తారు. మన ఫీడ్బ్యాక్ అయితే వాళ్ళు తీసుకొని, మన ఫీడ్బ్యాక్ అంటే నా ఫీడ్బ్యాక్ కాదు, యూజర్స్ ఫీడ్బ్యాక్. కాకపోతే ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేశారు 19,000. అండ్ 2 మోడల్స్లో ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే స్మార్ట్ యాప్ కనెక్టివిటీ అని ఒకటి ఇచ్చారు. ఫిల్టర్ లైఫ్ మనం చూసుకోవచ్చు అని. ఈ ఫిల్టర్ లైఫ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు వైఫై కనెక్టివిటీ ఉండాలి. సరే అది తీసేయండి, వైఫై కనెక్టివిటీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఉంది అనుకోండి. ఒకవేళ మీరు వైఫై ఆఫ్ చేసిన లేదా యాప్ అన్ఇన్స్టాల్ చేశారు అనుకోండి, మీరు మళ్ళీ ఇన్స్టాల్ చేసిన తర్వాత లాస్ట్ టైం ఫిల్టర్ లైఫ్ ఎంత ఉందో అంతే చూపిస్తుంది. సో ఈ ఫిల్టర్ లైఫ్ అనేది జస్ట్ ఒక బేసిక్ క్యాలిక్యులేషన్ మటుకి, మీరు ఎంత వాటర్ యూజ్ చేస్తున్నారు, మీ టీడీఎస్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఒక బేసిక్ క్యాలిక్యులేషన్ మటుకే. నిజంగా మీ ఫిల్టర్ లైఫ్ ఎంత ఉందో అనేది ఈ యాప్లో అయితే తెలియదు. సో అదొక బేసిక్ క్యాలిక్యులేషన్ మటుకే. ఎందుకంటే నేను ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్కి జస్ట్ టెస్ట్ చేయడానికి ప్రీ ఫిల్టర్ అయితే రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసేసిన ప్రీ ఫిల్టర్కి కూడా 50% హెల్త్ అలా చూపిస్తూ ఉంది. సో ఈ క్యాలిక్యులేషన్ అయితే అంత యాక్యురేట్గా ఉండదు. సో ఈ ఫిల్టర్ లైఫ్ ఫీచర్ అయితే నాకు నచ్చలేదు. కానీ ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్లో మనం స్మార్ట్ ఫోన్ నుంచే ఈ మోడ్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ROUV మోడ్ కావాలా లేదా అడాప్టివ్ ఫ్లో మోడ్ కావాలా అది సెట్ చేసుకోవచ్చు. అదైతే బాగానే ఉంది. అండ్ అర్బన్ కంపెనీ యాప్లో కూడా మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ TDS చూడొచ్చు. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, అర్బన్ కంపెనీ నేటివ్లో ఏంటంటే బాటిల్ మోడ్, గ్లాస్ మోడ్ అలాగే మోడ్స్ ఉన్నాయి టచ్ స్క్రీన్లో అని. ఈ టచ్ స్క్రీన్కి మీరు ప్రీసెట్స్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ మీరు 1 లీటర్ అనుకోండి, 1 లీటర్ బాటిల్స్ ఫిల్ చేస్తున్నారు అనుకోండి, మీరు యాప్ నుంచే ఆ బాటిల్ మోడ్ని ఎంత క్వాంటిటీ అనేది సెట్ చేసుకోవచ్చు. 750 ml కావాలా, 1 లీటర్ కావాలా, అలాంటి సెట్ చేసుకోవచ్చు. అలాంటి ఫీచర్స్ అయితే కొంచెం యూజ్ అవుతాయి. కానీ ఈ ఫిల్టర్ లైఫ్ చెక్ చేసుకునే దానికైతే ఇది పర్ఫెక్ట్ కాదు. కానీ మనకి ఏంటంటే ప్యూరిఫైయర్ మీదే ఫిల్టర్ చేంజ్ ఇండికేటర్స్ ఉంటాయి, అవైతే యాక్యురేట్ గా ఉంటాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ వాటర్ ప్రెషర్, ఇన్పుట్ వాటర్ ప్రెషర్ 10 to 30 PSI మధ్యలో ఉండాలి. ఒకవేళ మీ వాటర్ ప్రెషర్ కానీ కొంచెం తక్కువ ఉంటే మీరు ప్రెషర్ బూస్టింగ్ పంప్ పెట్టించుకోవాలి. లేదు 30 కంటే ఎక్కువ ఉంటే ప్రెషర్ రిడక్షన్ వాల్వ్ అయితే వాడాలి. ఇది ఖచ్చితంగా మీరు టెక్నీషియన్ ద్వారా చెక్ చేయించుకోండి. మోస్ట్లీ వాళ్ళు చెక్ చేస్తారు అనుకోండి.
తక్కువ ఎక్కువ ఉన్న మనం ఆ బూస్టింగ్ పంప్ కానీ ప్రెషర్ రిడక్షన్ వాల్వ్ కానీ వాడాల్సి వస్తుంది. సో మోస్ట్లీ ఈ 2 వాటర్ ప్యూరిఫైర్ గురించి అంత కవర్ చేశానని అనుకుంటున్నాను. ఈ ప్యూరిఫైర్ లింక్స్ అయితే అమెజాన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ లింక్స్ కూడా ట్యాగ్ చేస్తున్నాను. ఇవి కాకుండా ఇంకా మంచి మోడల్స్ ఉన్నాయి, అవి కూడా ట్యాగ్ చేస్తున్నాను. సో ఇవే కాకుండా మన ఛానల్లో వేరియస్ హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్, ల్యాప్టాప్స్, టెలివిజన్స్, ఎయిర్ కండిషనర్స్ ఇలా వేరియస్ రివ్యూస్ అయితే ఉన్నాయి. అన్ని నాన్ స్పాన్సర్డ్ రివ్యూస్ ఉంటాయి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. మీకు వాటర్ ప్యూరిఫై సెలక్షన్లో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.